సైనికులకి భీమిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జన వినినా తాడేపల్లి పిల్లి మియావ్ అనే పరిస్థితికి వచ్చింది. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. నిన్నటి వరకు జగన్ ఉత్తరాంధ్రతో ఒక ఆట ఆడాడు. 2 నెలల్లో ఉత్తరాంధ్ర జగన్తో ఫుట్బాల్ ఆడబోతుంది. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు విశాఖపట్నాన్ని మార్చేశారు. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఇదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశాడు. బాబు గారి హయాంలో వారానికి ఒక ఐటీ పరిశ్రమ వస్తే ఈ జగన్ హయాంలో రోజుకు ఒక కిడ్నాప్, ఒక భూదందం, పేద ప్రజల ఇల్లు కూల్చేస్తాం. అది మనందరం చూస్తున్నాం. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో విశాఖ ప్రజలందరూ ఆలోచించాల. ఆనాడు 2014లో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది. కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తుగా ఆనాడు ఎంపీ గాని ఎమ్మెల్యేలందరినీ మీరు ఓడించారు. ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాలా. పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ మన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మడత పెడుతుందన్న. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. కుర్చీ మడత పెడతానన్న దానికి వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట. అరగంట అంబటి చాలా ఫీల్ అయ్యాడంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు ఈ అరగంట అంబటి. వాస్తవమే, అది సింహాసనం. ఆ సింహాసనమైన కూర్చుంది ఎవరు? ఒక శునకం. ఆ శునకంని తరిమి కొడతానన్న. ఓకేనా? అరగంట అంబటి. ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు ఈ జగన్. ఎన్నికలు అయిన తర్వాత అది నవ మోసాలుగా మారింది. దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా. మొదటిది, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎన్నికల ముందల 45 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఇవ్వలేదు. 2024కి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా, ఊర్ల మద్యం షాపులు కాదు కదా, వీధి మద్యం పారిస్తున్నాడు. ప్రభుత్వమే భూమ్ దుకాణాలు ఏర్పాటు చేస్తుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. రోజుకి ₹1,00,000 అమ్మపోతే వాళ్ళ ఉద్యోగం పోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. అందుకే బాబు గారు పవన్ అన్న కలిసి బాబు